సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకు బాడీలో చేంజెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి? సో మీకు అంటే ఇప్పుడు నుండి అవేర్నెస్ వచ్చింది, బాడీ పార్ట్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని ఇవన్నీ తెలుస్తుంది. బట్ మీరు చేయించుకున్నప్పుడు, సో మీరు ట్రాన్స్ వుమెన్‌గా మారినప్పుడు మనం ఒక 15 సంవత్సరాల వెనక్కే వెళ్దాం. యాహ్! అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లేదు. ఐ థింక్ ఫేస్‌బుక్ ఉంది. నాకు పెద్దగా పరిచయం లేదు. అండ్ ఇంటర్నెట్ అనేది చాలా తక్కువ యాక్సెస్ ఉంది 2009, 10 టైంలో. ఆ టైమ్స్‌లో అంటే నాకు ఫీలింగ్స్ 7th, 6th క్లాస్ నుంచి మేబీ ఇట్ విల్ బి ఛాలెంజింగే కదా. yes నన్ను ఆడబట్టలోడా అని పిలిచేవాళ్ళు ఆంటీ వాళ్ళందరూ. అగో సింగడు వస్తున్నాడు. తెలంగాణ లాంగ్వేజ్ లో సింగడు అని మగపిల్లోడిని ఎందుకు అంటారంటే వాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే వాడిని సింగడు అనేవాళ్ళు. ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఆ గ్రానీస్, గ్రాండ్ పాస్, సింగడ్ లాగా తయారైంది వీడు అని అనేవాళ్ళు. సో ఆ వర్డ్ నాకు మా ఫ్యామిలీ నుంచి చాలా సార్లు వీడు సింగడు అట్లా అదొకటి. ఆడబట్టలోడు అనేది ఇట్స్ ఎ టర్మ్ ఫ్రమ్ గోదావరి, విజయవాడ, అట్లా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఆడబట్టలోడు. అసలు ఎందుకు అంటున్నారు వీళ్ళని ఆడబట్టలోలు అని ఫస్ట్ నన్ను నేను ప్రశ్నిస్తే, నాకు అద్దం బెస్ట్ ఫ్రెండ్ నా చైల్డ్హుడ్ లో. అద్దం ఒక్కటే నా మాట వినేది కాబట్టి నేను అద్దానికి చెప్పేదాన్ని. మా ఇంట్లో చాలా పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది. ఓకే, అద్దం ముందు కూర్చొని నన్ను ఆడబట్టలాడని ఎందుకు అంటున్నారు, నేను ఆడపిల్లలాగా నడుస్తున్నాను కాబట్టి. నన్ను ఆడబట్టలాడని ఎందుకంటే పొద్దున్నే లేచి ఇంత పెద్ద ముగ్గులేస్తాను కాబట్టి, కళ్ళాప జల్లి ఇంటి ముందు సాన్పు అంటాం మేము ఇక్కడ, సాన్పు జల్లి ముగ్గేస్తుండే నేను, పెద్ద పెద్ద ముగ్గులు. ఆడవాళ్ళు కూడా ఇంత పెద్ద ముగ్గు ఎట్లేస్తున్నవరా రాజేష్ అనేవాళ్ళు. మై నేమ్ విచ్ వాస్ గిఫ్టెడ్ బై మామ్ అండ్ డాడ్ ఈస్ రాజేష్ యాక్చువల్లీ, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మై నేమ్ ఈస్ రాజేష్ వెన్ ఐ వాస్ మేల్. Considered, my family considered me as male only because my birth assign is male. yes, నా తొడల మధ్య ఏముందో అది చూసే నాకు పేరు పెట్టారు కాబట్టి నాకు రాజేష్ అన్న పేరు పెట్టారు. సో ఆ పేరు పెట్టిన తర్వాత ఐ లవ్ మై నేమ్. సో నన్ను అనే వాళ్ళు రాజేష్ గా ఇంత పెద్ద పెద్ద ముగ్గులు ఎట్లా వేస్తున్నావురా అని. మమ్మీ యూస్ టు వర్క్ చేసేవాళ్ళు, గిన్నెలు తోమేదాన్ని, అన్ని లైక్ మమ్మీ చాలా హెల్ప్ఫుల్ గా ఉండేదాన్ని. ఆ టైమింగ్స్ లో పీపుల్ యూస్ టు కాల్ మీ ఆడబట్లోడా. ఇంకొక క్వశ్చన్ కూడా అడేవాళ్ళు, మా ఇంట్లో మా పిల్లలు ఎవరు ఏం పని చేయరు, రాజేష్ గారు ఒక్కడే చేస్తున్నాడు, ఎందుకు అట్లా చేస్తున్నాడు కావచ్చు అనిత అని మా మమ్మీని అడిగితే, ఏమో వాడు చిన్నప్పటి నుంచి నాకు కొంగు పట్టుకొని తిరిగిండు కదా అని అనుకునేవాళ్ళు. బట్ వెన్ ఐ గాట్ టు నో దట్ మై జెనెటికల్ పార్ట్స్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అండ్ నాట్ గ్రోన్ త్రూలీ. ఇప్పుడు మనకు ఒక 5 సంవత్సరాల వరకు అమ్మ స్నానం చేపిస్తుంది ఆరు బయట, ఎవరికైనా 3 సంవత్సరాలకు స్నానం చేపిస్తారు. తర్వాత మనకు అడ్రైర్ మనమే పిండుకోవాలి. మా కాలంలో మా స్కూల్ బెల్ట్, టై, షూ అన్ని మేమే వాష్ చేసుకోవాలి. మా టైమ్స్ లో చెప్తున్నా, అది మేమే వాష్ చేసుకోవాలి. అండ్ అన్ని మేమే. ఇప్పుడు డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పలేదు, ఇట్స్ అన్ వెరీ అసలు ఇప్పుడు ఏదైనా మాట్లాడుకోవాలి. సో అట్లా మేమే పిండుకునే వాళ్ళము. నాకు 6th, 7th స్టాండర్డ్ వచ్చేటప్పటికి ఐ ఫీల్ వెరీ షై, బట్టలు మార్చుకోవడానికి సిగ్గుపడేదాన్ని. ఓకే, అంటే అన్న బట్టలు మార్చుకుంటుంటే నేను లోపల ఇంకో రూమ్ లో, బికాస్ మేము 4 రూమ్లు ఉండేవి కాబట్టి చిన్నప్పటి నుంచి ఎక్కడో మార్చుకొని వస్తుండే. అండ్ బయట స్నానం చేయంటే చెడ్డి మీదనే స్నానం చేస్తుండే. అంటే చెరువులో ఈత కొట్టడానికి వెళ్ళినా కంప్లీట్ బట్టల మీద ఈత కొడితే మా మమ్మీ అంటుండే, బట్టలు ఇప్పకుండా ఎందుకు ఈత కొడుతున్నావు నాన్న నువ్వు. మా మమ్మీ మాకు ఈత నేర్పించేవాళ్ళు చిన్నప్పుడు. మా మమ్మీ ఈజ్ ట్రైనర్ స్విమ్మింగ్ కి. మాకు మా ఇంటి దగ్గర చెరువు ఉండేది వాకబుల్ డిస్టెన్స్ లో. సో అలా నేను సిగ్గుపడడం స్టార్ట్ అయిన తర్వాత ఈ సిగ్గు కాస్త బిడియంగా, అన్కంఫర్టబుల్ గా, అన్కన్వీనియన్స్ గా అవ్వడం స్టార్ట్ అయింది నాకు మా ఫ్యామిలీలోనే. అండ్ తర్వాత నేను కొంచెం ఆడపిల్లలాగా ఉండడం అద్దం ముందు కూర్చొని నన్ను చెక్క అని పిలవడం. 50-50 అని పిలిచాడు ఫస్ట్ నన్ను. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, హీస్ మై స్కూల్ సీనియర్, ఐ మీన్ 7th స్టాండర్డ్. 50-50 అని ఎందుకు పిలిచాడు అనుకున్నా. 50-50 అంటే అప్పుడు క్రాక్ జాక్ బిస్కెట్ ప్యాకెట్ పేరు మీద ఉండేది. ఓకే, అండ్ కోకోనట్ చాక్లెట్స్ ఇవే ఉండేవి మా కాలంలో. కిట్ క్యాట్, 5 స్టార్ చాక్లెట్స్ ఆర్ వెరీ, అదంటే చాలా గ్రేట్ అప్పుడు, ఫ్యాన్సీ. ఒక కూల్ డ్రింక్ దాతే చాలా గొప్ప ఆ కాలంలో. ఇప్పుడు కూల్ డ్రింక్ సగం దాగి పడేస్తున్నారు జనాలు. దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ ఫుడ్ నౌ. సో ఆ టైమ్స్ లో ఎందుకు నన్ను ఇలా అంటున్నారన్న క్వశ్చన్ నన్ను 9th క్లాస్ లో చాలా ఇబ్బంది పెట్టింది. అప్పటి వరకు కొంచెం కంట్రోల్ చేసుకోగలిగా. అండ్ వన్ ఆఫ్ మై క్లాస్మేట్ కిస్డ్ మీ వెరీ హార్డ్ అట్ నైట్ క్లాసెస్. నిన్ను చూస్తే నాకు మూడ్ వస్తుందిరా అని. హీస్ నౌ ఎస్ఐ. ఎందుకు వాడికి అలా అనిపించింది నన్ను చూస్తే, నా నడక వల్ల, నా బిహేవియర్ వల్ల, నా యాటిట్యూడ్ వల్ల, మై బాడీ షైనింగ్ వల్ల అని దాన్ని క్వశ్చన్ అనుకుంటే, నేను పుట్టడం అబ్బాయిలా పుట్టాను కానీ నాలో ఎక్కడో తెలియని ఒక ఆడపిల్ల ఉంది అని దెన్ ఐ గోట్ టు నో. సో యూ బై సెల్ఫ్, మీ వల్లనే మీకు తెలుసు? నా వల్లే నాకు తెలిసింది, బికాస్ ఐఎమ్ వెరీ క్లవర్ స్టూడెంట్ ఇన్ మై స్కూల్. అండ్ వెరీ క్లవర్, ఏది అడిగినా టక్కున చెప్పే ఒక స్పాంటేనియస్ గా ఉంటుంది నేను స్కూల్ లైఫ్ లో. అండ్ ఐ వాజ్ ఇన్ టు మై డాన్స్ క్లాసెస్. అండ్ నన్ను మధ్యలో నిలబెట్టేవాళ్ళు మా డాన్స్ టీచరు పద్మావతి గారు. ఆవిడకి వెరీ థ్యాంక్ఫుల్. ఎంత అంటే లైక్ షీఈ్ లైక్
ఆడపిల్లలు ఏం చేస్తారా, నీ అంత ఎక్స్ప్రెషన్ వాళ్ళకి రాదు బేట, నువ్వే నిలబడి మధ్యలో నీకే ఆడపిల్ల గెటప్ వేసేస్తా అని కూడా నాకు గెటప్స్ వేసేవాళ్ళు. అండ్ ఐమ్ వెరీ కంఫర్ట్ యాజ్ ఎ విమెన్ ఆన్ ద స్టేజ్ ఆల్సో. ఓకే. బట్ ఆల్ మెన్స్ విల్ నాట్ బి కంఫర్టబుల్. అందరూ క్లాసికల్ డాన్స్ నేర్చుకునే వాళ్ళు పెద్ద పెద్దోళ్ళని మనం చూసాము, దే ఆర్ నాట్ కంఫర్టబుల్. దే ఆర్ కంఫర్టబుల్ యాజ్ రావణ అండ్ దే ఆర్ కంఫర్టబుల్ యాజ్ రామ, దే ఆర్ కంఫర్టబుల్ యాజ్ బాలాజీ, బట్ నాట్ యాజ్ నవదుర్గా ఆర్ నాట్ యాజ్ ఎనీ గాడెసెస్. సో నేను పార్వతి, దుర్గాదేవి రెగ్యులర్ గా వేస్తుండే. సో అలా 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 నేను అద్దంతో మాట్లాడుకున్న ప్రతిసారి కూడా నాకు ఏదో ఒక పాజిటివ్ ఆన్సర్ వచ్చేది అద్దం నుంచి. మనస్సాక్షి అద్దం ముందు కూర్చున్నప్పుడు చెప్తుంది మనకి అని నేను అనుకుంటాను. ఇప్పుడు అలాంటివన్నీ లేవేమో మేబీ. నాకైతే ఆ కాలంలో మై మనస్సాక్షి, మై సోల్ సెడ్ మీ, మై ఎరా, నా ఆత్మ నాకు చెప్పింది యు ఆర్ ఏ విమెన్ అని. సో నేను చాలా కష్టపడ్డాను అప్పుడు. ఎడ్యుకేషన్ లో డౌన్ అయిపోయాను, చదువుకోలేదు, ఏడ్చాను. ఐ వాజ్ లాక్డ్ ఇన్ టు హౌస్, ఐ వాజ్ కిక్డ్ బై మై బ్రదర్స్ అండ్ మై మామాస్. మై మామ్ నెవర్ హిట్ మీ అండ్ మై సిస్ నెవర్ హిట్ మీ. వాళ్ళిద్దరు నన్ను ఎప్పుడు ఏమనేవాళ్ళు కాదు. దే షుడ్ బి ఏ ఫ్యామిలీ. మన పిల్లోడు ఇప్పుడు పుట్టడంతో ఏదైనా అవయవాల లోపంతో పుడితే వాళ్ళని ఎంత కేర్ టేక్ చేస్తాం మనము, అలా ఎందుకు ట్రాన్స్ అని చెప్పినప్పుడు కేర్ చేయకూడదు? ఈ సొసైటీ కన్సిడర్ కూడా చేయరు. నీ వల్ల అన్నకి పెళ్లి కాదు, నీ వల్ల చెల్లికి పెళ్లి కాదు, నీ వల్ల నా పరువు పోతుంది, ఇట్లాంటి స్టఫ్ అంతా విన్నాను నేను నా ఫ్యామిలీలో. బట్ స్టిల్ చాలా కష్టపడ్డా నేను బయటికి రావడానికి. అమ్మ లేనప్పుడు అమ్మ బీరువాలోంచి చీర తీసి కట్టుకొని అద్దం ముందు చూసుకోవటం, అమ్మ నగలు పెట్టుకోవటం, చెల్లెళ్ళు లంగావని వేసుకోవటం, ఇవన్నీ చేశాను ఆ చైల్డ్హుడ్ లో నేను. అండ్ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ అండర్ ద 4 walls ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. సొసైటీకి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. సో మీరు వన్స్ నువ్వు మొగోడివి, నువ్వు మగపిల్లోడివి ఇదే అంటారు తప్ప నాలో ఉన్న లోపాన్ని ఎప్పుడు ఎవరు గుర్తించలేదు. చాలా కష్టమైంది నాకు. ఈ రోజు నేను ఏడవట్లేదు బికాజ్ అంటారు కదా, ఒక రాయిని ఎన్ని దెబ్బలు కొడితే ఒక శిల్పం అవుతుంది అని. ఐ ఫీల్ ఐఎమ్ ఎ స్టోన్ ఎట్ దట్ టైమ్. నౌ ఐఎమ్ సంథింగ్. ఓకే. అంతే. సో వన్స్ బయటికి వచ్చిన తర్వాత, సో 4 walls లో చాలా బాగుంది అని అన్నారు. వన్స్ బయటకు వచ్చాక వాట్ యూ ఫేస్డ్? దెబ్బలు, ఇంట్లోంచి బహిష్కరణ, ఇంట్లోంచి పంపించేశారు. అండ్ నేను 10th లో ఉన్నప్పుడు ఫస్ట్ నన్ను ఇంట్లోంచి గెంటేస్తే మా పిన్ని సంధ్య, మా మమ్మీ వాళ్ళ చెల్లెలు, ఒరే నాన్న ముందు చదువుకున్న తర్వాత నువ్వు ఆడపిల్లవైతావో ఏమవుతావో నీ ఇష్టం, డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత నీకు ఎట్లా బతకాలనిపిస్తే నువ్వు అట్లా బతుకు, ఆ రోజు ఎవరేమన్నా ఫ్యామిలీలో నేను మాట్లాడతా, నువ్వు బయటకు వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఎడ్యుకేషన్ నీకు దూరం అయిపోతుంది, రోడ్డు మీద అడుక్కుంటూ బతుకుతావా, ఎట్లా బతుకుతావు అని. నేను ఒకరోజు ఏడుస్తున్నా, మా అన్న నన్ను లజ్జే అన్నాడు. ఆ టైంలో లజ్జే అన్న వర్డ్ నన్ను చాలా ఏడిపించింది. అంటే ఒక అబ్బాయి ఆడపిల్లలాగా మారితే లజ్జే అని తిడతారా అని నా మనసులో. అంటే అప్పట్లో మా అన్నకున్న ప్రెషర్ అది. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ బికాజ్ సొసైటీ ఆయనని చాలా ఇబ్బంది పెట్టింది, వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెట్టారు, వచ్చి నన్ను కొట్టి వాళ్ళతో లంజ వేషాలు వేస్తున్నాను అన్నాడు. ఆ లంజ అనే వర్డ్ నన్ను ఎక్కడో ఒక దగ్గర చాలా ఇబ్బంది పెట్టేసింది ఆ టైంలో. నేను నెక్స్ట్ డే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మెట్ల మీద కూర్చుని ఏడుస్తున్నా. ఏమైందిరా అన్న, నన్ను లంజ తిట్టిండు అక్క. మా పిన్నిని మాకు అక్క అని పిలవటం అలవాటు. ఎందుకు తిట్టిండంటే ఇట్లంతా అవుతుంది, నాకు ఈ ప్రాబ్లం అవుతుంది, ఐ కుడెంట్ వాంట్ టు బీ లైక్ ఏ గర్ల్ అని నేను చెప్పడము, ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ ఏ బాయ్ అని చెప్పడము. ఆ స్టఫ్ నాకు ఇంకా మెట్ల మీద కూర్చున్నది నాకు ఎందుకు ఐ ఫీల్, అంటే చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి చెప్పుకున్నా. ఇఫ్ మై పిన్ని ఈజ్ నాట్ ఫ్రెండ్లీ టువర్డ్స్ టు మీ, నేను లిటరలీ చెప్తున్నా, ఇంత చదువుకునేదాన్ని కాదు, ఈరోజు చంద్రముఖిగా ఇక్కడ ఉండేదాన్ని కాదు. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై సిస్టర్ అండ్ మై పిన్ని. సో ఇంట్లో అర్థం చేసుకోలేదు ఆ టైంలో. నా చదువంతా అయిపోయి నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నేను కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి, సుమ మక్క నాకు నన్ను ఆడపిల్లగా చేసిన ఒక దేవత అని చెప్పొచ్చు. ఆవిడ నన్ను గైడ్ చేసి ఇలా సర్జరీస్ ఉంటాయి, నీకు ఈ సర్జరీ అయితే సరిపోతుంది, ఇంతకంటే మించి అవసరం లేదు నాన్న, ఫస్ట్ వద్దు నువ్వు నా కమ్యూనిటీలోకి రావద్దు, ఇంత చదువుకున్నా ఉద్యోగం చేసుకొని, షీ కౌన్సిల్డ్ మీ. బట్ ఫైనలీ షీ టుక్ మీ, షీ అడాప్టెడ్ మీ యాజ్ సిస్టర్ గా నన్ను అడాప్ట్ చేసుకొని, నా సర్జరీస్ కానీ కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో తెలీదు. వారం రోజులు అన్నం తనే పెట్టింది. అంటే 3 పూటలు తింటే మళ్ళీ మనం తర్వాత ఇంకొక పూట పెట్టరేమో అన్న సిచ్యువేషన్ లో నేను ఇంట్లోంచి బయటకు వచ్చి ఆఫ్టర్ మై డిగ్రీ వచ్చిన తర్వాత ఐ వాజ్ విత్ మా సుమక్క. ఇలా అడుక్కోవాలి అని నన్ను ఫస్ట్ తీసుకొని వెళ్ళి యూసఫ్ గూడ నుంచి నన్ను పక్కన పెట్టుకొని ఇలా అడుక్కోవాలి అని నేర్పించింది. అండ్ తర్వాత కమ్యూనిటీలో ఉండాలి అని చెప్పింది. 2011 జూలై 22 రోజు పెహచాన్
గ్లోబల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్కి వచ్చింది, అలయన్స్ ఇండియా. నేను యాక్టివ్గా మాట్లాడుతుంటే August 15th they has given me a job to work for trans community in Andhra Pradesh at that time. Great. I'm the first trans woman who posted as manager. Great. Alliance India lo I've been as a manager. SSR లో జాబ్ చేశాను, సబ్ రెసిపియంట్ లో. అక్కడ నా కెరియర్ స్టార్ట్ అయింది యాజ్ వర్కింగ్ ఫర్ ట్రాన్స్ కమ్యూనిటీ. అక్కడ జాబ్ చేయడం స్టార్ట్ చేసిన నేను ఈ రోజు వరకు వర్కింగ్ ఫర్ ద కమ్యూనిటీ ఇన్ డిఫరెంట్ లెవెల్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో వర్క్ చేస్తున్నా. ఇఫ్ దెర్ ఈస్ నో సపోర్ట్ బై ద కమ్యూనిటీ ఆర్ బై ద ఫ్యామిలీ, ఐ కుడ్ బి యాజ్ ఎ బెగ్గర్ ఓన్లీ స్టిల్. నేను కూడా అడుక్కుంటూనే బ్రతికేదాన్ని ముందరలాగా. So you are touched wood, you are lucky and I'm very lucky that I have such family and I have such my partner. So your my story is so inspirational, Chandramukhi garu. Ante prati ఒక్కరు When I came out, I have only one person in my life. He's my husband. Now he's my husband. He's my friend at that time. ఏం కాదురా, ఏం కాదు, నీకేమైనా డబ్బులు కావాలా? అప్పట్లో 100 rupees is a very big task. So true. Literally, I'm very thankful to God that He has given around me. He has given every positive persons in my life. My mom, my sister, my mother-in-laws, my aunts, and my community. They are all very good to me. That is why I am today here. And I worked with very, very big directors in my life, like Teja Garu, Nagashwin Garu. You're becoming so emotional. So true అండి. బికాస్ నేను నా వర్క్ ని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. దట్ ఐ లవ్. బట్ యాక్చువల్లీ వెరీ టఫ్ లైఫ్ ఇన్ ద వరల్డ్, లివింగ్ లైక్ ఏ లెజెండ్ ఇన్ ద ఫారెస్ట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఐ ఫీల్ ఇట్స్ వెరీ ప్రివిలేజ్ టు మీ దట్ ఐ గాట్ గుడ్ ఫ్యామిలీ. సో ట్రూ. ఇప్పుడు మీరు సొసైటీలో బయటికి వస్తే ఎన్నెన్నో అంటారు, Yeah, బట్ యా మెనీ అంటే మీరు నన్ను నా చైల్డ్హుడ్ దగ్గరికి తీసుకెళ్లారు కాబట్టి ఐ గాట్ ఎమోషనల్. సో ఎమోషనల్. I miss all my friends like Prakash, Naveen, Shrikant, Sandhya, Priyanka. They're all my friends, classmates. We retuned in the past 1 year back and they're అంతే లవ్లీగా వాళ్ళని రాజేష్ యాక్సెప్టెడ్ యు యాజ్ యు ఆర్. దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్. గ్రేట్ అండి. మీకు సరౌండింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా ఈజీ చేశారు. మేబీ కొంచెం మీ వాక్ తో చాలా ఈజీ చేశారేమో మేబీ. సో చాలా ఎమోషనల్ అయిపోయారు మీరు. అంటే ద జర్నీ, ద పెయిన్, బికాజ్ అది మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు టీయర్స్ ఎందుకు వస్తాయి అంటే వాట్ ఐ ఫేస్ ఈవెన్ ఐ ఓన్లీ నో. కాబట్టి ఇప్పుడున్న కమ్యూనిటీకి దెర్ ఈస్ లాట్ ఆఫ్ యాక్సెస్, కమ్యూనిటీ యాక్సెప్టెన్సీ పెరిగింది, తల్లిదండ్రుల యాక్సెప్టెన్సీ పెరిగింది, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ నౌ. బట్ ఆ టైంలో అసలు కమ్యూనిటీ కనపడడమే పెద్ద గగనం. సో మీకు ఎడ్యుకేషన్ బాగా హెల్ప్ చేసిందని అనుకోవచ్చా? అఫ్ కోర్స్, ఇట్స్ అన్ ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఆ చదివే మనకు ఒక రికగ్నైజేషన్. అంటే మీరు మీ చదువు అంటే డిగ్రీ వచ్చిన తర్వాతనే మీరు బయటకు వచ్చారు? బయటకు వచ్చాను. యా, అప్పటి వరకు ఐ హ్యావ్ ఎ లాంగ్ హెయిర్, నాకు చెవులకి కమ్మలు ఉండేవి అండ్ ఐ యూస్ టు వేర్ లైక్, నన్ను అప్పట్లో ఒక హీరోయిన్ తో పోల్చేవాళ్ళు నా ఫ్రెండ్స్. ఏం రాను ఆర్తి అగర్వాల్ లాగా టైట్ టీ షర్ట్లు వేసుకొని టైట్ జీన్స్ వేసుకొని వస్తావు, ఆడపిల్ల జీన్స్ వేసుకుంటావు ఏంటి అని ప్లీజ్ కామెంట్ చేసేవాళ్ళు కాలేజెస్ లో అండ్ ఫ్రెషర్స్ పార్టీస్ కి దానికి దీనికి. ఐ యూస్ టు డాన్స్ ఫర్ ఉమెన్ సాంగ్స్ ఓన్లీ. ఓకే, విమెన్ ఓరియంటెడ్ సాంగ్స్. యు హావ్ దట్ ఎమోషన్స్. కాబట్టి నేను ఈ రోజు కూడా డాన్స్ చేసేటప్పుడు ఐ యూస్ టు చూస్ ఫిమేల్ సాంగ్స్ మచ్. అండ్ నాకు బాగా గుర్తు, నేను మనసులో ఉన్నది చెప్పాలని ఉన్నది సాంగ్ బాగా డాన్స్ చేస్తుండే. అండ్ మై ఫ్రెండ్స్ యూస్ టు లవ్ మై అపియరెన్స్ ఆన్ ద స్టేజ్. ప్యాంట్ షర్ట్ మీద చేసినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు. గ్రేట్ అండి. సో యు ఆర్ రియల్లీ ట్రూ ఇన్స్పిరేషన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.